మూడవ కథ కుబేరుడు గొప్ప శివుని భక్తుడిగా మారిన విధానం. కుబేరుడు యక్షరాజు. యక్షులంటే మధ్యస్థ జీవాలు. వాళ్ళిక్కడి జీవము కాదు, అలానే పరానికి చెందిన జీవము కాదు. వాళ్లు మధ్య స్థితిలో ఉన్నవాళ్లు. కథేంటంటే, రావణుడు కుబేరుడిని లంక నుండి బహిష్కరిస్తాడు. కుబేరుడు సొంత రాజ్యం నుండి పారిపోవాల్సి వస్తుంది. తన రాజ్యం ఇంకా ప్రజల విషయమై పరితపిస్తూ అతను శివుణ్ణి కొలవటం మొదలుపెట్టి శివభక్తుడు అవుతాడు. శివుడు తనకున్న కరుణచేత వేరే రాజ్యాన్ని ఇంకా ప్రపంచంలోని సంపదనంతటినీ అతనికి ప్రసాదిస్తాడు. దాంతో కుబేరుడు ప్రపంచంలోనే అత్యంత ధనికుడైన రాజవుతాడు. సంపద అంటే ఇక కుబేరుడే అన్న విధంగా ఉండేది. కుబేరుడు గొప్ప భక్తుడవుతాడు. ఓ భక్తుడు తాను గొప్ప భక్తుడినని అనుకోవటం మొదలుపెట్టినప్పుడు తనకున్నదంతా కోల్పోతాడు. కుబేరుడు శివుడికి విస్తారమైన అర్పణలు చేస్తున్నాడు కాబట్టి అతను ఓ గొప్ప భక్తుడిననుకోవటం మొదలుపెడతాడు. అయితే శివుడు ఎప్పుడు కూడా ఒక్క విభూతిని తప్ప మరేదీ తీసుకోడు. కాని కుబేరుడు తాను చాలా పెద్ద పెద్ద సమర్పణలు చేస్తున్నాడు కాబట్టి తాను ఓ గొప్ప భక్తుడిననుకోవడం మొదలుపెడతాడు. ఒకరోజు కుబేరుడు శివుని దగ్గరకు వచ్చి, నీకు ఏం చేయమంటావో చెప్పు, నేను నీకు ఏదోటి చేయాలనుకుంటున్నాను అంటాడు. అందుకు శివుడు, ఓహో, నువ్వు నాకోసం ఏం చేయలేవు. నాకోసం నువ్వు ఏం చేయగలవు? నాకు ఏమీ అక్కర్లేదు, నేను బానే ఉన్నాను అని గణపతిని చూపుతూ, కాని నా కుమారుడు గణపతికి ఎప్పుడూ ఆకలి వేస్తూనే ఉంటుంది. అతన్ని తీసుకెళ్ళి బాగా భోజనం పెట్టు అంటాడు. కుబేరుడు అదొక సమస్యే కాదు అని గణపతిని భోజనానికి తీసుకువెళతాడు. భోజనం వడ్డిస్తారు. ఆయన తింటూనే ఉంటాడు. వాళ్లు ఆయనకి వడ్డిస్తూనే ఉంటారు. ఆయన తింటూనే ఉంటాడు. కుబేరుడు వందలాది వంట మనుషులను పనిలో పెట్టి అపారమైన ఆహారాన్ని వండిస్తాడు. వాళ్లదంతా వడ్డిస్తారు. ఆయన తింటూనే ఉంటాడు. కుబేరుడు అప్రమత్తమై, గణేశా ఆగు, ఈ విధంగా తింటే నీ పొట్ట పగిలిపోతుంది అంటాడు. అందుకు గణపతి, నువ్వేమి బెంగపడకు, ఈ పామును చూశావా, నా పొట్ట చుట్టూ బెల్టులా ఉంది. నా పొట్టను గురించి నువ్వు బెంగ పడాల్సిన అవసరం లేదు. నాకాకలిగా ఉంది, భోజనం తెప్పించు. నువ్వే కదా నా ఆకలి గురించి చూసుకుంటానన్నావు అంటాడు. కుబేరుడు తనకున్న సంపద అంతటినీ ఖర్చు పెడతాడు. ఏమంటారంటే, ఆహారం కొనటానికి అతను కొంతమందిని వేరే లోకాలకి కూడా పంపించాడు అంటారు. అలా తెప్పించి గణపతికి ఆహారం పెడతాడు. గణపతి దాన్నలా తినేసి, నాకింకా కడుపు నిండలేదు, మరింత ఆహారం ఎక్కడ అంటాడు. కుబేరుడు తన ఆలోచనెంత అల్పమైనదో తెలుసుకుని శివునికి నమస్కరిస్తాడు. నాకున్న సంపద నీకు కాలి మట్టితో కూడా సమానం కాదని నాకు తెలుసు. నువ్వు నాకిచ్చిన దానిలో నుండి తిరిగి నీకు కొంచెం ఇస్తూ నేనేదో గొప్ప భక్తుడిననుకోని నేను పొరపాటు చేశాను అంటాడు. ఆ క్షణం నుండి అతని జీవితం వేరే దిశగా కదులుతుంది.